మాట్లాడింది కరెక్టే, కానీ పాట పాడకూడదు. కంట్రోల్ తప్పిందిరా దేవా, కంట్రోల్ తప్పిందిరా నీకు. నాకీ బుద్ధి ఏమిటి? ఆ అమ్మాయికి నాకు ఏం కనెక్షన్ ఉందని ఆ అమ్మాయి మాటలు సహం కూడా అర్థం చేసుకోలేను. తనకి థామసే కరెక్ట్. సైలెంట్గా థామస్కే సెటప్ చేసి పారేద్దాం. బెటర్. తప్పుకో. మనం తలుచుకుంటే 100 మంది ఉంటారు క్యూలో సైట్ కొట్టడానికి. ఇలాంటి పనులు మనకొద్దులే. ఆ అమ్మాయి కళ్ళల్లోనే ఏదో అయస్కాంతం ఉంది. అలా చూస్తే చాలు. అయ్యో, ఏట్రా ఆపసోపాలు పడుకోలేదా? అయ్యగారి పడుకోగానే నిద్ర పడుతుంది. ఇప్పుడే వచ్చావా? రైదా ప్లాన్ వర్కౌట్ అయిందా? ఓ విధంగా. ఒక విధంగా అంటే థామస్ రాలేదా? వచ్చారు. లేటుగా వచ్చారు. లేటుగా వస్తే థామస్ బెచ్చగాళ్ళకి దానం చేయటం ప్రియ చూసింది కదా, ప్రేమించేసి ఉంటుంది. అయి ఉంటుంది కదా. అయి ఉండొచ్చు. దేవా, థామస్ బంగారం లాంటి వ్యక్తి, ప్రియది వెన్న లాంటి మనసు. రే, వాళ్ళిద్దరిది ఇరుచుడు బాగుంటుంది కదా. అయ్యో, నువ్వేంటి అలా అయిపోతావు? ఏలా వెన్నెల కళ్ళలో కూర్చుకుంటుంది. సమయానికి కళ్ళు పోవటం కూడా ఒక రకంగా మంచిదే. ఓసారి ఇటు వచ్చి చూడు, ఎవరు వచ్చారు. కమ్ 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 ఫాస్ట్. గుడ్ మార్నింగ్ మదర్. నువ్వు ఊహించలేదు కదూ ఈస్టర్ రిట్రీట్కి వెళ్తున్నాను. అలాగే వెళ్తూ వెళ్తూ మధ్యలో నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావో చూసిపోదామని. మొహంలో కళ తెలుస్తోంది. తండ్రి గారాబం, భద్రంగా చూసుకోవటం. తనే నన్ను చూసుకుంటుంది మదర్. ఇప్పుడు ఇల్లు చూసారా ఎంత లైఫ్ వచ్చిందో. వాళ్ళ అమ్మ కూడా ఇల్లు ఇలాగే చూసుకునేది. తెలుస్తోంది ప్రియ మనసు అలాంటిదని. కాయల్లో నువ్వు లేకుండా మహా కష్టంగా ఉంది. సిస్టర్ ఆగ్నెస్ నీ గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. సిస్టర్ ఆగ్నెస్లో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా కొంచెం నువ్వే తనకి మంచి సపోర్ట్ అని చెప్తుంది. నీ భక్తి, నీ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పూర్తిగా బిజినెస్ లోనే. కొత్త కొత్త ఐడియాస్ ఎన్నో ఇస్తుంది. ప్రియకి మంచి బిజినెస్ సెన్స్ ఉంది. ఫ్యాక్టరీకి పక్కన ఉన్న తోటలో ఆర్ఫనేజ్ ఫర్ చిల్డ్రన్, అనాథ పిల్లల కోసం కట్టబోతోంది. వెరీ గుడ్. మన ప్రియకున్న సేవాగుణం గురించి నాకు తెలుసు. దేవుడి ఆశీర్వాదం తనకుంది. ఉంది, బిల్డింగ్ ప్లాన్ ఉంది. ప్రియా అది ఎక్కడ? జస్ట్ మినిట్, ఇప్పుడు తీసుకొస్తాను. మనసులో ఏమిటా కన్ఫ్యూషన్? ఏం లేదు మదర్, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే లెటర్ రాయలేదు. నేను ఎప్పట్లాగానే ఉన్నాను. ఇక్కడ వర్క్ అయిపోగానే కాన్వెంట్కి నేను వచ్చేస్తాను. నేను అది మాట్లాడటం లేదు. దేవుడికి అంతా తెలుసు. నేను నీకు చెప్పేదేముంది, అన్ని ప్రశ్నలకి సమాధానం ప్రార్థన ఒక్కటే. దేవుడు నీకు చక్కని దారి చూపిస్తాడు.
ఇలా చూడండి, నేను రాత్రి కాస్త ఓవర్ అయిపోయింది. డోంట్ మిస్టేక్. అదో పీడకలనుకోండి. నిజం చెప్పాలంటే నాకు ఆడవాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళతో సమానం. కరెక్ట్, ఇలాగే చెప్పేయాలి. ధైర్యంగా చెప్పాలి, కళ్ళల్లోకి మాత్రం చూడకూడదు. ఇలా చూడండి, నాకు ఆడవాళ్ళందరూ బేల్పూరి. అయ్యో, కళ్ళలోకి చూడొద్దు అనుకున్నానుగా. కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఎందుకమ్మా డల్గా ఉన్నారు? చెప్పండి అమ్మా, చెప్తే నేను కళ్ళు. అయ్యో, చెప్పేవాళ్ళకి చెడ్డారని. మరేంటమ్మా, దేవుడు మీకు ఏం లోటు చేశాడు? కోటాను కోట్ల డబ్బు, కోటంత ఇల్లు ఇచ్చాడు. మీకు అనిపించడం తెలియదమ్మా, మీరంతా వేస్ట్ అమ్మా. అయ్యో అమ్మా, మా ఇలా చూడండి. డోంట్ కాల్ మీ అమ్మా. పప్పి అని పిలువు. పప్పి? అది కుక్క పేర్లా ఉందే. నువ్వు అలా చూడకు దేవా, నాకెలాగో ఉంటుంది. ఆ తర్వాత కళ్ళు సరిగా లేవు, కాళ్ళు సరిగా లేవు అంటావు. అయ్యో, నేను అదే చదువు వాగానమ్మా. అదంతా సీరియస్ గా తీసుకోకండి. నా ఉద్దేశంలో మీరెంత అంతకత్త అంటే, చూడండి, పారాలు ఎంతమందిని చూస్తూ ఉంటాను, టక్ టక్ అని చెప్పేస్తాను ఎవరు ఎలాంటి వాళ్ళు. కానీ మీ గురించి మాత్రం నేను కళ్ళ గురించా, జుట్టు గురించా, చెవుల గురించా ఏం చెప్పాలో తెలియట్లా. ఎలా ఉంటానంటే, చెప్పు. పూజించే టైపు. సో నీ అన్వేషణ పరిశోధనల సారం నేను దేవత అని. గొర్రె కేకల. నీతో మాట్లాడాలంటే డిక్షనరీ ఉంటే మంచిది అనుకుంటా. ఏమిటో తెలీదు, నువ్వు పక్కనే ఉంటే మనసు తేలికవుతుంది. జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే హాయిగా నవ్వుతూ బ్రతికేయచ్చు. ఈ తలుకేలా తపనేలా నాకీనాడు ఒకంక్ష ఉదయించే. ఈ తలుకేలా తపనేలా నాకీనాడు ఒకంక్ష ఉదయించే. సెలయేరల్లే నే వస్తుంటే ఎదవు పొంగి మెరిసిందో ఉండుండి. పిల్లా పిల్లా రేయందం పగలంతం చిందే జ్ఞాపకమల్లే. విరజాజి వీధుల్లో విరిసే వాసనలల్లే. ఇది సరియా తగదా తెలిపేదెవరో శాస్త్రాలే తెరవద్దు. వెన్నెలవే వెన్నెలవే నాకు మల్లె కారాదే, వలచావే కౌగిలిలాగా. ఒక పూదోటలా ఉన్న నా గుండెలో చెలరేగా ఊగాలి వానల్లే. వెన్నెలవే వెన్నెలవే నాకు మల్లె కారాదే, వలచావే కౌగిలిలాగా. ఒక పూదోటలా ఉన్న నా గుండెలో చెలరేగా ఊగాలి వానల్లే. ఊళ్ళో జరిగే విషయాలని బాగానే తెలుసుకుంటున్నారు, కానీ ఇంటి విషయాలని అసలు పట్టించుకోవటం లేదు. బేబీ అమ్మ మొహంలో మళ్ళీ దిగులు మొదలైందండి. తను నవ్వుతూ హాయిగా ఉన్నప్పుడే తమరా పెళ్లి కాస్త చేసేయచ్చు కదా. మనం ఏ పెళ్లి కొడుకుని తీసుకొచ్చినా తను ఒప్పుకోవటం లేదే. మనం ఎందుకు పెళ్లి కొడుకుని చూడడం? బేబీయే సెలెక్ట్ చేసుకుందండి. ఆ థామస్కి ఏం తక్కువ అండి? థామస్? బేబీ ఆ కుర్రాడినే ప్రేమించిందండి. మన పిల్ల సంతోషంగా ఉండాలి, అదే కదా మనకు కావాల్సింది. కావేశాలకు పోయి పిల్ల జీవితం నాశనం చేయకండి. ఆ థామస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు వాడి పేరు ఎత్తకు, నేను చస్తే ఒప్పుకోను. ఎవర్రా వచ్చిందే? సమయం సందర్భం లేకుండా సార్ నమస్కారం సార్, మీరా? రేయ్, అమ్మగారిని పిల్లలు ఎవరు వచ్చారో చూడు. అమ్మ క్లబ్కి వెళ్ళారండి. పని లేకపోతే సరే, 4 డబ్బులు ఉంటే లేడీస్ ఇంట్లో కాళ్ళు నిలవండి, క్లబ్ లోకి పోతుంటారు. పోయి కాఫీ తీసుకురారా. సరే అండి. రేయ్, చక్కెర లేదు, అయ్యగారికి అలాగే. చక్కెర వ్యాధి.
నమస్కారం సార్. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. చెన్నైలో ఏం చేయమంటారు? ఇది చూసారా సార్, అది రాష్ట్రపతి అవార్డు అప్పట్లో. అది నేనే ఈ సిల్క్ చొక్కా వేసుకొని. ఈయన సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి. సార్ మనకి రాష్ట్రపతి అవార్డు రాలేదు కదా. ఫర్నిచర్ అట్టాను సార్, నేనే పర్సనల్ గా వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో తెచ్చాను సార్. ఏంది సార్? ఏమీ లేదు యేసుదాసు. అది మీ అబ్బాయి మీ బిజినెస్ చూస్తున్నాడు. నా కూతురు నా బిజినెస్ చూస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే యేసుదాస్, నువ్వు థామస్ వివాహం చేయాలి, నేను పప్పికి వివాహం చేయాలి. మనం వియంకులు అవుదాం. అయ్యో సార్, అది ఎలా కుదురుతుంది సార్? మీ పరంపర ఏంటి, నా పేద పరంపర ఏంటి సార్? జరగని పని సార్. తర్వాత సార్, బ్లడ్ విషయం చూడండి. మీరు ఆ రోజు అన్నారే ఈ బ్లడ్ అంతా తీసేసి మీ బ్లడ్ లాంటి బ్లడ్ ఎక్కించాలంటే భలే కష్టం సార్. దొరకదు సార్. ఇంత పెద్ద బాడీకి బ్లడ్ ఎక్కించాలంటే ట్యాంకులు తేవాలి సార్. ఓ కమాన్, పాత విషయాలన్నీ మాట్లాడద్దు యేసుదాసు. నీకు తెలుసు పప్పి కన్యకా స్త్రీ అవబోతున్నానని చెప్పినది. కానీ పప్పికి ఇప్పుడు థామస్ మీద లవ్. తనకది నాకెలా చెప్పాలో తెలియలేదు. నేను తనను అడగలేకపోయాను. ఇప్పుడు అంతా నీ కొడుకు చేతుల్లో ఉంది. అతను పప్పిని ఎలాగైనా ఒప్పిస్తే చాలు, అంతే. నెక్స్ట్ మంతే మ్యారేజ్. జంపలక్కడి పంప, ఆ పంపలక్కడి జంప, ఆ జంపలక్కడి ఇంజనీర్ పిలవరా బాసు. 2 ఫ్యాక్టరీలకి వంతనేసేద్దాం, బ్రిడ్జ్ కట్టేద్దాం. అయ్యో కాఫీ తీసుకురామని చెప్పాను. రాయ్ ఎక్కడ కాఫీ రాయ్. అయ్యో వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ సార్, ప్రియ మీ భార్య అయిన తర్వాత మాతో కలిసి పాడుతుందా సార్? గురు, ప్రియది చక్కని గొంతు, తన పాట ఎప్పటికీ ఆకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీతో పాడడానికి ఉంది. అందరూ తనకు అన్నదమ్ము లాంటి వాళ్ళు. ఎస్, వి ఆర్ ఆల్ బ్రదర్స్. దేవా, నువ్వు ఇంతవరకు ఇచ్చిన ప్లాన్స్ అన్ని ఓకే, సక్సెస్. ఇక చివరిగా ఓన్లీ 1 ప్లాన్. దాంతో ప్రియ ఓకే అని చెప్పాలి. ఇది ఒక ఐడియా చెప్పు. స్ట్రైట్ గా వెళ్ళి చెప్పండి సార్. అవును చెప్పండి సార్. దేవా తనను చూడగానే నేను మాట్లాడలేకనే కదా నిన్ను ప్లాన్ అడుగుతుంది. దేవా, ఫస్ట్ కిస్ డైరెక్ట్ గా వెళ్ళి కిస్ ఇవ్వండి సార్. చెప్పరా ఏమిరా వాగుడు? చెప్పండి. అదే సార్, అది వర్కౌట్ అవుతుంది. అంత గ్యారంటీగా చెప్తుంటే ఇంకేం సార్, సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి సార్. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? ఏదైనా ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళండి సార్. అక్కడే ఆడవాళ్ళకి మూడొస్తుందిట. ప్యారిస్ లో కూడా ఏదో ఎత్తైన టవర్ ఒకటి ఉందని అంటారే. అరే ఏంటి అదే? ఈఫిల్ టవర్. అక్కడ కూడా లవర్స్ ముద్దులు ఆడుకుంటూ ఉంటారు కదా సార్. అవునా? ప్యారిస్ వెళ్ళమంటావు ఏంటి? ఎక్కడో విన్నది చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? చల్లని నీళ్ళలో నెట్టాడు సార్. బట్టలన్నీ తడిచిపోతాయి, ఒళ్ళంతా హీట్ ఎక్కుతుంది, గట్టిగా కావులించుకుంటుంది. నువ్వు చెప్పు. అలా చేయండి సార్, సక్సెస్. నేను అన్నాను కదా సార్, తలకోన్లో వాటర్ ఫాల్స్. దేవా, అది భలే చోటు సార్. ఎవ్వరూ ఉండరు. నో అవును సార్. డిస్టర్బెన్స్. మరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక చెల్లువ మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లోదా మరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లోదా మరమడిచే ఓ చిలక అల్లో తామరమడిచే అహమడిచే ఓ చిలక.
చక్కి చిలక చిరాకు సోకుతే నేలే నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయే పెర్రెక్కని కను చూపులు కావా ప్రేమంటే నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా ఎదను మూత పెట్టుకున్న ఆశలింక మాసేన జోడించవా ఒళ్ళెంచక్క తల్లో తామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుగా పోటు తుమ్మెదల వైశాఖం గలబా కప్పలు జతకే చేరే ఆషాఢం ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం విరాడి గీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ నాగరికం పాటిస్తే ఎలా సాధు పూజ ఇదే సుమా కౌగిలి భాష తల్లు తామరమడిచే ఓ చిలక అట్టిట్టాయను మనమే ఓ తడుక వెల్లువ మన్మథ వేగం చెలి ఒడిలో కాగెను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లు తామరమడిచే అట్టిట్టాయను మనమే కల్లో తామరమడిచే అట్టిట్టాయను మనమే రా. ఏం ప్రియా నేను నీకు నచ్చలేదా? నీకు నేనంటే ఇష్టమేగా? థామస్ నేను ఫ్రెండ్లీగా ఉన్నందుకు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ప్రియా మాటలకు ప్రియా ప్రియా నేను ఎన్ని సంవత్సరాలను నీకోసం వెయిట్ చేస్తాను. ఇవాళ రేపు అని కాదు, ఏదో ఒక రోజు నీ మనసు మారాలి, అదే నేను కోరుకునేది. ద్వేషిస్తున్నావు ప్రియా. నేను చెడ్డవాణి కాను ప్రియా. ప్రియా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు. థామస్ నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో థామస్. ప్లీజ్ ప్లీజ్ థామస్ ప్లీజ్. ఎవరు ఇక్కడికి రారు, వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. వాళ్ళ వల్ల నాకు తగిన శాస్తి జరిగింది. ఎవరి వల్ల? అంత దేవ 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 మొదటి నుంచి నాకు సలహాలు ఇస్తుంది వాడే. పిల్లలకి బట్టలు ఇవ్వడం నీకు చూపించింది వాడే. ఇవాళ నా దగ్గరికి ప్రియా నేను చెడ్డవాడిని కాదు ప్రియా. నిన్ను దక్కించుకోవాలని ఒకే ఒక ఆస్తి వాడు చెప్పిందల్లా వినాను. ప్రియా ప్లీజ్, నేను చెడ్డవాడిని కాదు ప్రియా, నన్ను వద్దరకు ప్రియా. ప్రియా ప్రియా ప్లీజ్, నేను చెడ్డవాడిని కాదు ప్రియా, వదలకు ప్రియా. ప్రియా